తెలంగాణకి సేమ్ ఇప్పుడు ఈయన ఎట్లనో రేవంత్ రెడ్డి ఉంటాడు, ఈయన కాసుంటాడు, ఈయన కూడా ఆయన శిష్యుడే. ఎందుకు ఈయన కూడా అని ఒక మాట మీకు చెప్తాను. అంటే అప్పుడు చెట్టు ఎట్లా అయితే చెట్టు అయితే విత్తు గదే అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అది ఎంత అబద్ధాల కేసు అంతకన్నా రెండంతల అబద్ధాలు. ఈయన కూడా అదే కేసు, ఈయన కూడా తెలంగాణ అన్నాడు కాదు, ఆయన పేరు నాకు అవసరం లేదు. 3 కోట్లు చూపి 300 కోట్లేందే, నేను కూడా ఎవడైనా అంటాడు 3000 కోట్లు తీసుకొచ్చిన అంటాడు. ఏమైనా వీకేడు ఉందా, రుజువు చేసేది ఉన్నదా? ఏదన్నా ఏ ఒక్కటన్నా ఈ ఫలాంది చేసిన ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తారా? 100%, 1000%, 300 కోట్ల రూపాయలు. ఇగో ఈయన నిధులు వచ్చినాయి, ఈ 3 కోట్ల రూపాయలు పెట్టి నేను గిట్ చేసిన. కళ్యాణ లక్ష్మి సీఎంఆర్ఎఫ్ కూడా యాడ్ చేస్తున్నారు. సీఎం అని మేము ఇవ్వలేదా? సీఎం రిలీఫ్ ఫండ్ నువ్వేంద్రా బాబు, ఎవరున్నా ఇస్తారు అవి. సీఎం రిలీఫ్ ఫండ్ అవి నీకన్నా ఎక్కువ తెచ్చిన కదా. ఓ గీకెక్కడి కోట్లే గాట్ల లెక్క పెట్టుకుంటే వేల కోట్లు అవుతాయి. సీఎం రిలీఫ్ ఫండ్ కళ్యాణ లక్ష్మి అంటే 10 ఏళ్ళలో నేను ఎంతమందికి ఇవ్వచ్చు? నువ్వు 3 కోట్లు తీసుకొచ్చినావు. పోనీ ఒక 3 లక్షల రూపాయలు నెట్టు నీ వరకు అని ఇచ్చినావో నాకు చెప్పు. ఇప్పటి వరకు ఎమ్మెల్యే నిధుల నుంచి ₹1 బిల్లు వచ్చిందా? నీకు ఇచ్చిన దాని ఇక్కడ ఖర్చు పెట్టినవా? ఏం తీసుకొచ్చినావు? చెప్పుడు ఖాతాలు ప్రపోజల్ పంపించిన అనేది కూడా పేపర్ స్టేట్మెంట్. 1000 కోట్లకు ప్రపోజల్ పంపించిన అంటే ప్రపోజల్ నువ్వేంద్రా భయ్, నేను కూడా ఇస్తా ప్రతిపక్ష ఎమ్మెల్యేగా పోయి ఈ వెట్టరాదు మా నియోజకవర్గం. పాఠశాలలు లేవు, అక్కడ సౌకర్యాలు లేవు, అవన్నీ నేను వచ్చిన తర్వాత ప్రపోజల్స్ పెట్టిన భూమి కొనడానికి ఆల్రెడీ ప్రపోజల్స్. మాట చెప్తే ఆయనకు కూడా పరిపాలన మీద కానీ పనుల మీద ఏమాత్రం అవగాహన లేదు. బహుశా ఆయనకు 300 కోట్లు అనేది తీసుకొచ్చిందంటే ఆయన తీసుకుపోయిన ఏమన్నా వసూలు చేసిన ఇట్లా రాసుకున్నాడేమో. ఆయన పద్ధతులు రాసుకుంటారు కదా, ఇక్కడ నుంచి గింత వచ్చినది, ఇక్కడ నుంచి కమిషన్ గింత వచ్చింది, కమిషన్. ఊర్లో కూడా అందరూ ఆయన కమిషన్ల నారాయణ అంటారు. నాకు కూడా తెలియదు, జనాలు అనుకుంటా ఉంటారు. అది నేను ఏమంటున్నానంటే అక్కస్తోనో ఆయన గురించి మాట్లాడంత చిన్న అన్నాన్ని చిన్నగా గాను ఏమి లేదు. ఎన్ఆర్ఎస్ ఫండ్ అని ఆయన గురించి మీ స్థాయి తగ్గిపోతుందా? బాగా స్థాయి తగ్గిపోతుందా? మరి ఇదే ఆ ఎమ్మెల్యే గురించి మాట్లాడినప్పుడు వాళ్ళ వ్యక్తిగత కుటుంబ సభ్యుల మీద మాట్లాడినప్పుడు మీ స్థాయి చిన్నగా కాలేదు? నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఆయన మాట్లాడితే తప్ప నేను ఎన్నడూ మాట్లాడలే. ఆయననే మాట్లాడతాడు. నేను ఎన్నడూ కూడా కావాల్సుకొని నేను ఎప్పుడు మాట్లాడు, చాలా చీప్గా మాట్లాడతాడు, చిల్లరగా మాట్లాడతాడు. ఆయన భార్యని అసహించుకునే విధంగా ఆయన మాట్లాడతాడు. నేను కాదు, అట్లా మస్తు లొల్లులు జరిగినాయి. ఆయన కార్యకర్తలు ఆయనకు చెప్పారు, సార్ మీరు మాటలు నేర్చుకోండి సార్, భాష మార్చుకోండి అని చెప్పినాడు. ఆయన నేను చదువుకున్నవాడిని, నేను డాక్టరేట్ చేసిన, నేను ఒక కళాకారుణ్ణి. నేను ఎప్పుడు ఎదురు వ్యక్తులను ఇట్లా మీరు అని గౌరవించే అన్న తమ్మి అని ఆయన. ఇప్పుడు నేను ఏమన్నా కుక్క కాటుకు చెప్పు దెబ్బ నాది. రసమై బాలకృష్ణ సింపుల్ ముచ్చట. అన్న అంటే నీకన్నా బాగున్నావే అన్న అని మాట్లాడేటోడు. అంత నా నియోజకవర్గంలో ఇప్పటి వరకు నేను అటెండర్ని కూడా అన్న అని మాట్లాడతా. నా అటెండర్ను కూడా, నాకు డ్రైవర్ను కూడా నేను ఇప్పుడు రా అని మాట్లాడా. మీరు గుర్తుపెట్టుకోండి, నేను ఆ కల్చర్లో పెరగలేదు. కానీ ఈయనే ఎవడైనా కూడా సార్ అనాల్సిందే. ఎవడైనా కానీ సార్ అన్నా లేదు, ఇంకొకటి లేదు. ఏమో అంటారు చూడు, కానని మొయ్య ముఖం అని ఎట్లా అంటారు చూడు, లేకి ముఖానికి అవకాశం వస్తే ఎట్లా ఉంటుందో. నేను వేరే ఉద్దేశం కదా, ఆయన గురించి తెలుసు, నా గురించి తెలుసు. నేను ఇలా చెప్పి వేస్ట్గా నా టైం వేస్ట్. ఆయన గురించి ఇంకోటి నేను ఆయన కూడా చెప్పిన, ఆయన చాలా అసహ్యంగా మాట్లాడినప్పుడు, అసభ్యంగా మాట్లాడినప్పుడు 100% నేను మాట్లాడినా. నువ్వు ఏది మాట్లాడితే డబల్ మాట్లాడతాను కూడా చెప్పిన. ప్రజల గురించి ఆలోచించుకో, గౌరవంగా ఉండాలా. నాయకుడు అనేటోడు నీ ఎమ్మెల్యే అంటే అరే ఎంత పెద్ద గౌరవమే. ఏమో నువ్వు ఇంతమంది ఓట్ల మెజార్టీతో గెలుచుకున్నప్పుడు, ఇంతమంది ప్రేమలతో గెలుచుకున్నప్పుడు ఎంత గౌరవంగా ఉండాలి. డిగ్రీ మానవు నువ్వు నన్ను తిట్టు, నేను ఇది ఏమొస్తుంది? ఇప్పుడు 300 అంటివి, 33 లక్షలని వచ్చినాయా, 30 లక్షలని వచ్చినాయా? ఎందుకు అబద్ధాలు తెలియదు జనాలకు? ఏడబెట్టిన చూపిమని మరి నేను అడుగుతా ఉన్నా. ఎక్కడితే నీకు 300 ఆడ కొట్టుకస్తారు అంటే గడ మొత్తం అంతా నీ గి చేయడానికి కోసమే తెలంగాణ ప్రభుత్వం అంతా తలడి ఇచ్చినాయని క్యాన్సిల్ చేయింది. రోడ్లు గీళ్ళు అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి. తీసుకొచ్చినాయి రోడ్లు, కంట్రాక్టర్లు కంకర పోసి మళ్ళీ ఎత్తుకొని పీకిరు. పైసలు రావని క్యాన్సిల్ చేస్తే ఇక నేను ఇది చేసినా, నేను అది చేసి ఉంటారు. జనం తెలుస్తారు కదా ఎవడేం చేసిండు, ఎవడేం తీసుకొచ్చి పెట్టిండని. నువ్వు గొప్పగా చేస్తే రేపు పొద్దుగాల మళ్ళీ నీకే అవకాశం ఇస్తుంది. మంచిగా చేయి. నేను కూడా పదవి కాలంలో ఉన్నంతసేపు ఏమంటేనే నువ్వు 300 కాదా, మంచిగా చేసుకో. నువ్వు గొప్పగా చేసినావు అనుకో, నీకు 10 ఏళ్ళు అవకాశం ఇస్తారు కదా. దానికి నా గురించి ఎందుకు ఆలోచించు? పదవి కాలంలో 10 ఏళ్ళుగా ఉన్న అధికారంలో ఉన్నంతసేపు రసమై బాలకృష్ణ గారు వ్యక్తిగత అభివృద్ధుల మీదనే దృష్టి పెట్టడం, నియోజకవర్గ సమస్యల్ని పట్టించుకునేవారు కాదు. వారి ఫామ్ హౌస్కి డైరెక్ట్ మిషన్ భగీరథ పైప్ లైన్ చేసుకున్నాడు. ఏది ఉన్నా కూడా ఆయన వ్యక్తిగత అవసరాలనే ఎక్కువ శ్రద్ధ చూపిస్తాడు అంటాడు. ఇంత మంచి ఇంటర్వ్యూలో గంత సీన్ రసమై బాలకృష్ణ లేదు, మీకు భగీరథ మరి తీసేసి. ఇప్పుడు ఏమున్నదే, నేను ఒక 25 ఎకరాలు కొనుక్కొని నేను వ్యవసాయం చేసుకుంటున్నా. వింటాను ఒక మంచి మాట, నేను మంచిగా గుండారాన్ని ఇల్లు కట్టుకున్నా, వ్యవసాయం చేసుకున్నా. 25 ఎకరాలు అనేది 4 కోట్లు పెట్టి సినిమా తీసినావు. నేను 2 కోట్లు పెట్టి 2009 సినిమా తీసినాను. గుర్తుపెట్టుకో, జై తెలంగాణ సినిమా అయితే తీసిన. అప్పటికే అద్భుతంగా చేసిన, అమరుల మీద అంత అద్భుతమైన సినిమా చేయలే. నేను నీకు మళ్ళీ 2009లో ఏం తెలంగాణ రానప్పుడే 2 కోట్లు నేను సంపాదించి పాటలు పాడుకొని నేను సినిమాలలో టీవీలలో షోస్ చేసుకొని నేను సంపాదించుకుంటా. ఆ రోజు కొంటే ఇప్పుడు 100 ఎకరాలు ఉంది కదా, ఇలా 100 అంటే ఇలా 50 లక్షలకు ఎకరం అంటే నా దగ్గర 200 కోట్లు ఉండాలి. మరి 20 ఎకరాలు అనేది నాకు లెక్కన.
అది కూడా 2014లో నేను రసమయ దర్బార్ అనే ప్రోగ్రామ్ చేసుకుంటే టీవీలో షో నాకు డబ్బులు వస్తే నేను కొనుక్కున్నా. అప్పుడు నేను ఎంత 5 లక్షలకు 6 లక్షలు కొనుక్కున్నా. ఎవడు నీళ్ళ కాలువ ఎవడు ఇస్తారు పాపం సన్నకారు రైతులు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటే నా దానికే తీసుకోపోమని నేను ఇచ్చిన. ఇప్పుడు నేను నిజంగా అక్రమంగా తీసుకోపోతే నీదే కదా సర్కారు బంద్ పెట్టుకో గుంజుకో. నేను కుల్లంకులు ఉన్నా కదా. ఇప్పుడు నేను నాది అక్రమం అయితే తీసుకోరా బాబు, నువ్వే అధికార పార్టీలో ఉన్నావు, మొత్తం కట్టగూల కొట్టు కాలువ ఎత్తేసేయి, నేను వద్దంటలేం కదా. ప్రజల కోసం నేను 2 ఎకరాలు నా భూమి ఇచ్చిన నేను. అంటే ఎందుకంటే చాతగానోడు మాట్లాడ ముచ్చట రసమైకే కదా ఒక లెక్కనవే. మొన్న కూడా రుద్రాని సినిమా తీసిన పాటలు పాడతా గది ఏమున్నది కదా పెద్ద ముచ్చట నా రసమై అనేటోడు 20 సంవత్సరాలు టీచర్గా చేసిన ప్రపంచ దేశాలు తిరిగినా నాకు ఏమీ లేదు, అన్ని వీకినా మంచిగానే ఉంటా. గుర్తుపెట్టుకో, నేను గట్క తింటా, గంజి తాగుతా. ఇప్పుడు నువ్వు కూడా మన ఇద్దరం గట్క తిన్నాం, నేను ఉంటున్నా పొద్దుగా లేదా మగజొన్న గట్క వేసుకుంటా. ఎవడు తినడు, నాకు ఇష్టం. అంటే గంజి పెరిగిన రసమై గారు రాయల్టీ లగ్జరీ లైఫ్ ని ఇష్టపడా? నేను ఇష్టపడడా లేదా అని కాదు, అదే జీవితంగా నేను బతక. ఓకే, ఉంటే పరుపు మీద వంట, పరుపు లేదంటే సాపేసుకొని కూడా వంట, ఏమి లేదంటే మొత్తం గడ్డం వండుకుంటా, ఏమి లేదంటే కూడా మంచిగా గరకలం వండుకుంటా. నాకు నచ్చినట్టే బతుకుతా. నేను ఎవరికి నష్టం చెయ్య, ఇంకొకరిని మోసం చెయ్య. కలిగినా నాతోనైతే పనిచేస్తా అని చెప్తా, కాకపోతే కాదని చెప్తా. కానీ నష్టం చేసే గుణం నా దగ్గర లేదు, నేను అట్లా పెరగలేదు. గుర్తుపెట్టుకో, ఎవడే ప్రపంచ చరిత్రలో ఒక ఉపాధ్యాయుడు 14 సంవత్సరాలు గోసి బట్ట లేకుండా చలికి వణుక్కుంటా, ఎండకు ఎండుకుంటా, వానకు తడుచుకుంటా, చెమట సుక్కలు ఇట్లా అట్టగట్టిపోతే వింటున్నావా, నీళ్లు తాక్కుంటా కడుపు నింపుకొని గంటలు గంటలు పాటవాడినోడు ఎవడే రసమై ఓరవలేక మాట్లాడతారు. సాధగానోడు మాట్లాడతాడు రసమై గురించి, బతకలేనోడు మాట్లాడతాడు రసమై గురించి. రసమై ఈజ్ ఏ లెజెండు. రసమై అనేటోడు ఒక చరిత్రకారుడు. ఎస్, ఇలా ధూమ్ధాం పాట కానీ అయితావే నువ్వెంత ఏదో ప్రజలకు అవకాశం ఇచ్చారు, గెలిచిన మంచిగా పని చేసుకో, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకో. ఇంకోసారి కూడా గెలిచిన పని చేసుకోరా నాయన, నాకు 10 ఏళ్ళు ఇచ్చారు కదా, నీ దయ నువ్వు కూడా ఒక 10 ఏళ్ళు ఉండాలని నేను కోరుకుంటాను. పని చేయి, నేను ఎక్కడి నుంచైనా పోటీ చేస్తాను. నీకు ఇది కూడా చెప్తాను, నాకేమున్నా చెప్పు. రసమై అనేటోడు ఎక్కడి నుంచైనా పోటీ చేసి గెలవరు. రసమై తెలియనోడు నియోజకవర్గంలో ఉంటాడా? నువ్వు చెప్తున్నా, నేను పక్కా ఊరికి పోతేనే నేను గుర్తుపట్టరు. ఇలా అసెంబ్లీ గేట్ల కాడ ఎమ్మెల్యేలను గుర్తుపడతలేరు, సెక్యూరిటీ గుర్తుపట్టేటట్టు చేయమని చెప్పి ఇలా శ్రీధర్ బాబు పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చిండు. ఎమ్మెల్యేలను గుర్తుపడతలేరట, ప్రోటోకాల్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి గుర్తుపట్టండి అంటున్నాడు. అవు నీ నాయకులు మీ మోకాలు గవ్వి ఇది నేనన్న మాట కాదు, ఇలా పేపర్లో వచ్చింది కదా. నేను పోయినా గెలిచేస్తా శక్తి సామర్థ్యం ఉన్న రసమై గారు ఎందుకు మానకొండ నుంచి ఎందుకు గెలవు? నేను ఏం చెప్తాను, ఒక మార్పును 10 సంవత్సరాలు నాకు అవకాశం ఇచ్చారు. 25 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీని చూసినారు. ఒకసారి చూద్దాం తీయని వీళ్ళ అబద్ధాల గ్యారంటీలకు వీళ్ళ మాటలకు ఒకసారి మోసపోయారు. ఎవరైనా కూడా ఒకసారి అందరం అనుకుంటామే, కానీ ఒకసారి ఎవరైనా మోసపోతారు. అరే ఇట్లా చేయొద్దని అంటారు. ప్రతి మోసం ఒక గుణపాఠం లాంటిది. ఇలా ప్రజలు గదే బాధతో ఉన్నారు, మేము కూడా గదే బాధతో ఉన్నారు. ఇప్పుడు నేను రసమై గురించి నేను దయచేసి నీకు చెప్తలేను, నా గురించి నేను గొప్ప చెప్తాను. నువ్వు మీ కెమెరామెన్ తీసుకొని పో, సాటుకు అరే రసమై ఎట్లుండే ఇప్పుడు ఉన్నాయని ఎట్లున్నాడు అని నువ్వు ఎవరినన్నా అడుగు. ఒక 10 మందిలో ఒక 2 నన్ను వ్యతిరేకించినా కూడా నా జీవితంలో నేను ఇంకోసారి పోటీ చేయ ఏ నియోజకవర్గం. అరే 100% నాకు తెలుస్తుంది కదా, ఆ వాళ్ళు ఉన్నారు, నేను పని చేసిన బిడ్డ గిట్లా అవుతుందని తెలియదు బిడ్డ, గిట్లా అవుతుందని తెలియదు బిడ్డ అనేటువంటి తప్ప ఏ ఒక్క వ్యక్తి అన్న రసమై అన్న దగ్గర అన్న మేము పైసలు తీసుకున్నాడు, లేకుంటే మా భూములు కబ్జా చేసినాడు ఒక్కరితో అనిపించినా కూడా నా జీవితంలో నేను మళ్ళీ పోటీ చేయ ఎక్కడి నుంచి కూడా. నేను ఆ టైప్ క్యారెక్టర్ నాది కాదు. అంబేద్కర్ విగ్రహాలు పెడితే కూడా సొంత డబ్బులతో పెట్టించినాను తప్ప చందాలు అడిగి పెట్టించడం కాదు. నేను ఎవరన్నా దగ్గరికి వస్తే నాకు కలిగింది సాయం చేస్తాను. పెళ్ళిళ్ళు ఆగిపోతే నా సొంత డబ్బులు పెట్టినా బోలడని. నేను ఈ టైప్ క్యారెక్టర్ అది కాదు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, అవసరం అనుకుంటా నాకేం తక్కువనే పాడుకుంటా, లేకుంటే 4 పాటలు రాసుకుంటా, పాడుకుంటా, యూట్యూబ్లో పెట్టుకుంటా. నాకు యూట్యూబ్లో కూడా నాకు పైసలు వస్తాయి. ఈ క్షణానికి నాకేం తక్కువ, నాకు శక్తి ఉన్నది, నాకు టాలెంట్ ఉంది, నాకు పెద్ద బతకలేని స్థాయిలో నేను లేను. ఇక నా కొడుకు ఆ పోల్ట్ పెట్టుకొని నడుపుకుంటుండు, ఒక కొడుకు అమెరికాలో ఉంటాడు, మా మిసెస్ జాబ్ చేస్తుంది, నాకు పెన్షన్ వస్తుంది. నాకేం తక్కువ అంటున్నా, నేను ఏం చేసుకోగలుగుతాను? నేను ఇప్పుడు నిన్న అడుగుతా ఏం చేసుకుంటామే. నాకు అది కూడా వ్యవసాయం చేసుకోవాలని నాకు ఇంట్రెస్ట్. మా అవ్వ ఎప్పుడు కూడా పరిగేరుకొని బతికిన వాళ్ళని తప్ప పంటలు వేసుకొని బతకలే. అటు కుటుంబం నుంచి వచ్చిన అరే నీ అమ్మ నేను కూడా వ్యవసాయం చేసుకోవాలి, నా పిల్లలకు నల్లకు అవుతుంది చేసుకున్నాం. 10 సంవత్సరాలు ఎమ్మెల్యే కాకముందే పెద్ద కళాకారుడు, కోట్లు పెట్టి సినిమా తీసిన వ్యక్తి, ఒక 25 ఎకరాలు అనేది పెద్ద లెక్కన. నువ్వు చెప్పు, నేను అడుగుతున్నా సూటిగా. ఫామ్ హౌస్ ఏమన్నది, దొడ్డికాడి ఇల్లు, అది బాయిల కాడి ఇల్లు అందరూ వెనకట ఫామ్ హౌస్ అంటారు ఇంగ్లీష్లో. ఇల్లు కట్టుకున్న అందరికీ నాకు ఇల్లు అంతకుంటా బెజ్జంకి అన్నిటికీ మధ్యలో ఉంటుంది కాబట్టి ఆడ భూమి కొనుక్కున్నాను. వియాల కూడా చూడు మంచిగా 4 బర్రెలు ఉంటాయి, నాటు కోళ్ళు ఉంటాయి. నేను అవి పెంచుకుంటాను, నాకు ఇష్టం. పోతా పని చేసుకుంటా. ఆ మా వాళ్ళు కూడా అందరు వస్తారు. ఆన్ రికార్డ్ మీరు మాట్లాడుతారు కాబట్టి చెప్తున్నా అన్న, ఎక్కడ మీ నియోజకవర్గంలో ఏడ మాట్లాడినా ఫామ్ హౌస్ గురించే మాట్లాడతారు కాబట్టి అసలు ఫామ్ హౌస్ యొక్క రహస్యం ఏందో ఒకరోజు డైరెక్ట్ మీతో రావాలని ఉంది మాకు. అక్కడ వెళ్దాం ఒకరోజు, డే విత్ లీడర్ ప్రోగ్రామ్. ఎవరైతే దుర్మార్గమైన ప్రచారం చేసిండో ఆయన కూడా రమ్మని రాయే మంచిగా బువ్వ తిరిపో అని చెప్తా. వచ్చినప్పుడు రా, మంచిగా కూర్చో, మన ఇల్లు అది. ఓకే, నువ్వు అది మన ఇల్లు.
నీకు అట్లా లేకపోవచ్చు. అరే ప్రజలే నేను చదువుతారు అవకాశం సో మీ ఫామ్ హౌస్ ఎట్లుందో మీ అభిమానులకు చూపించాలనుకుంటున్నా, నాకు అవకాశం ఫామ్ హౌస్ కాదు, నీకు మంచిగా చెప్తాను. చాలా నాది వ్యవసాయం చేసింది అది. ఓకే, నీకు ఇప్పుడు కూడా చెప్తున్నా, వ్యవసాయంది ఫామ్ హౌస్ అనేది పెద్దగా. నేను ఏం చెప్తున్నా, ఓ 20 ఎకరాలు కొనుక్కొని ఆడ ఒక ఇల్లు కట్టుకొని వ్యవసాయం చేసుకుని, నాకు కూడా ఇల్లు లేదు కదా నియోజకవర్గంలో, రాంగ పొంగ అందుబాటులో ఉండాలని కట్టుకున్నది. దాన్ని విష ప్రచారం చేసి మరి అట్లా అనుకుంటే ఇప్పుడు ఉన్నోనికి ఇన్ని హాస్పిటల్ ఉన్నాయి. ఆయన కూడా పచ్చనూరులో ఒక 40 ఎకరాల భూమి ఉంది, 40 ఎకరాలు ఉంది పొలం. ఇప్పుడు ఇబ్రాహీంపట్నంలో ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీ కడతాడట. ఇక అందరి దగ్గర తలిగిండు 200-300 కోట్లు కావాలంట. బహుశా దాని ఇట్లా అన్నట్టున్నాడు. ఇది వాస్తవ విషయం చెప్తున్నా. నేను ఇప్పుడు ఇంత మంచి ఇంటర్వ్యూలా కానీ నా స్థాయి కాదు. ఆయన తెలంగాణకు సంబంధము లేదు. ఆయన తెలుగుదేశం నుంచి కూడా 2014లో నా మీద పోటీ చేస్తే డిపాజిట్ రాలే. నీకు అది కూడా చెప్తున్నా. ఇంకోసారి పోటీ కూడా చెప్పడానికి భయపడ్డాడు, కాంగ్రెస్ పోయి చెప్తున్నా. నేను ఆయన పోని ఓ సమకాలీకుడో ఓ ఉద్యమకారుడో తెలంగాణ కోసం కష్టపడాలంటే ఆయన గురించి 4 మాటలు మాట్లాడినా ఏం కాదు. కానీ అట్లా సంబంధం లేని వ్యక్తి అనవసరంగా ఇది ఇంత మంచి దానిలో ఏమంటారు చూడు, మంచి అమృతంలో ఓ చిన్న విషం చుట్టూ. ఇంత మంచి ఇంటర్వ్యూలో మీరు చెప్పినట్టు మనం అడిషనల్ గా యాడ్ అవ్వకుండా 10 ఏళ్ళు సేవలు అందించిన మీ నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి మంచి సందేశం ఇవ్వాలి మీరంటే ఏం చెప్తారు? నేను తప్పకుండా మానకొండ నియోజకవర్గాలందరూ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా ప్రేమగల్లోళ్ళు, ఆత్మగల్లోళ్ళు, మనసు గల్లోళ్ళు. నేను నిజంగా చెప్తున్నా, వాళ్ళకి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటాను. నాకు ఏం తక్కువ చేయలే. వాళ్ళు 10 సంవత్సరాలు నన్ను గొప్పగా ఆదరించారు. ఎక్కడ పోయినా కూడా బిడ్డ అనేటోళ్ళు, తమ్మి అని, అన్న అనే తప్ప ఎప్పుడు నన్ను ఇంకొక రకం కూడా వాళ్ళు ఎప్పుడు చూడలే. వాళ్ళ ఇంట్లో మనిషిలాగా నన్ను చూసిరు. బహుశా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి మార్పు కావచ్చు, వీళ్ళ అబద్ధాలకు మోసం కావచ్చు, అమాయకమైనటువంటి మోసానికి ఒకసారి పర్వాలేదు బిడ్డ అని చెప్పి నాకేం తక్కువగానే ఓ 10-14 వేల ఓట్లు వస్తే నేను కూడా బయటపడేవాడిని. అయినా పర్వాలేదు. వాళ్ళు ఒకసారి కొత్తదానాన్ని కోరుకున్నాడు, మార్పు కోరుకోవడంలో తప్పేం లేదు. వాళ్ళ ఆలోచనలు కూడా తప్పు కాదు. సరే, నాకు కూడా నేను చేసిన ఏమన్నా నాకు తెలియకుండా చేసిన తప్పులు కానీ కొన్ని మా ప్రభుత్వ పరంగా ఏమని ఉంటే సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం ఇచ్చారు అన్నట్టుగా నేను భావించుకుంటున్నాను తప్ప ప్రజల తప్పు లేదు దీనిలో. 100% ప్రజలు ఏమాత్రం తప్పు లేదు. మేము ఎక్కడో అందరికీ నచ్చాలండి. ఇప్పుడు నేను చెప్తలే, నాకు ఇన్ని మాట్లాడిన కళాకారులు కానీ నా వెనకబడినాడు కూడా నన్ను తిట్టుకుంటూ తిరుగుతూ ఉంటారు. నేను ఏం చెప్తున్నా అవన్నీ సహజమే, నేను ఏం అనుకోవట్లేదు. నిజంగా చెప్తున్నా, బహుశా నేను ఏదైనా చేయలేకుంటే వీళ్ళ ద్వారా నాకు లబ్ధి పొందుతానేమో అన్నట్టు భావనతోని వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు. తప్పకుండా ఎక్కడైతే నా ప్రేమలు కోల్పోయినో తిరిగి వాళ్ళ ప్రేమలు సంపాదించుకునే ప్రయత్నం తప్పకుండా. చాలా అద్భుతంగా చెప్పారు, చాలా అద్భుతం. రైట్ అన్న, ఇన్నేళ్ళ మీ కళారంగంలో కావచ్చు, ఉద్యమ నేపథ్యంలో కావచ్చు, రాజకీయ జీవితంలో ఎటువంటి మచ్చలేని నాయకుల్లో, ప్రధానమైన నాయకులలో ప్రధానంగా మీ పేరు కూడా వినిపిస్తూ ఉంటుంది. సో ఇటువంటిది రాబోయే రోజుల్లో మీరు ఇంకా మరింత పై స్థాయిలోకి ఉండి మా ప్రజలకు మరింత చేరువగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.